సభాపర్వకథాసారం రెండవ భాగం. శకుని దానిని గమనించి దుర్యోధనుడిని ఏకాంతంగా ఊరడించటానికి వచ్చాడు. దుర్యోధనుడు తన బాధ బయట పెట్టుకున్నాడు. మామా, మయుడు నిర్మించి పాండవులకిచ్చిన సభను నీవు కూడా చూచావు కదా. ఏ యుగంలోనూ ఏ లోకంలోనూ దానివంటి వైభవం వినపడదు, కనపడదు. దానితో ధర్మరాజు సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు. అదేవిం ఆశ్చర్యమో భూతలం మీది ప్రభువులందరూ ధనరాశులను కానుకలుగా తెచ్చి ధర్మరాజుకు మృత్యుల్లా చెల్లించారు. ధర్మరాజు ప్రభుత్వం భూమి మీద స్థిరపడ్డాయి. అపార పరాక్రమార్షితమైన పాండవ మహాలక్ష్మిని చూచి నేను సహించలేకపోతున్నాను. అభిమానధనులైన వారు దాతుల అభివృద్ధిని చూచి సహించగలరా? కాబట్టి ఏ విధంగా ఆ పాండవలక్ష్మిని అపహరించడానికి వీలవుతుందో యోచించాలి అని ఆవేదన వ్యక్తం చేశాడు. దుర్యోధనుడి దురాలోచనకు ధృతరాష్ట్రుడి అనుమతి సాధించాలని శకుని అతడిని ధృతరాష్ట్రుడి వద్దకు తీసుకుని పోయాడు. దుర్యోధనుడు తన మనోవేదనను తండ్రి ముందు చెప్పుకున్నాడు. రాజులిచ్చిన కానుకలనన్నిటినీ తానే స్వయంగా లెక్కించాడు. ధర్మరాజు సంపదలను అంచనా కట్టాడు. కాబట్టి వాటన్నింటి విలువలను చెప్పి ఆశ్చర్యపోయాడు. గతంలోనూ భవిష్యత్తులోనూ వర్తమానంలోనూ పాండవలక్ష్మి వైభవంతో సరితూగే సంపదను ఎన్నడూ చూడలేదని, దానినిప్పుడు చూస్తూ తాను సహించి ఉండటం కూడా కష్టమని, అందువలననే కృంగిపోయినానని తండ్రి ముందు చెప్పుకున్నాడు. అవభృత స్నానానంతరం ధర్మరాజు ఉన్నత సింహాసనం మీద కూర్చున్నాడు. సాత్యకి ముత్యాల గొడుగు పట్టాడు. భీమార్జునులు చామరాలు వీవసాగారు. నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు, మూర్ఛాభిషిక్తులైన రాజు లందరిచేత అతడి పాదాలకు మోకించారు. ఆ మహారాజు వైభవం చూచి మేమందరం చిన్నబోయాం. మమ్మల్ని చూచి శ్రీకృష్ణ, పాండునందన, ద్రౌపది, సాత్యకులు నవ్వారు. ధర్మజుడారాజ్య వైభవాన్ని అనుభవించడం నేను సహించలేను అని దుర్యోధనుడు పలికాడు. అనుమతిస్తే ఆ సంపదనంతా మాయాద్యూత నెపంతో అపహరించి దుర్యోధనుడికి ఇస్తానని శకుని సూచించాడు. శకుని ఉపాయానికి అంగీకరించమని తండ్రిని బలవంతపెట్టాడు దుర్యోధనుడు. అంగీకరించకపోతే అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించాడు. పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు శకుని వ్యూహానికి తలూపాడు. మాయాద్యూతం హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు 1000 మంది శిల్పులను పిలిపించి ఒక విచిత్ర మణిమయ మహాసభను నిర్మించాడు. దానిలో మాయాద్యూతం జరిపించాలని నిర్ణయించి విదురుడికి చెప్పాడు. విదురుడు జూదం వలన కలిగే ఆపదలను పేర్కొని దుర్యోధనాదులను ఆ ప్రయత్నం నుండి విముఖులయ్యేటట్లు ప్రయత్నించమని ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. గ్రుడ్డిరాజు ఏ విధంగానైనా జూదం జరగాలని, ఎటువంటి కీడులు జరగకుండా పెద్దలు చూడాలని చెప్పి పాండవులను తీసుకుని రావటానికి విదురుడిని ఇంద్రప్రస్థపురానికి రథాలతో పంపాడు. విదురుడి సంగతి భీష్ముడికి నివేదించి బయలుదేరాడు. మహేంద్ర వైభవంతో ఉన్న ధర్మరాజును విదురుడు దర్శించాడు. ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపించాడు. నూతన సభా సందర్శన సందర్భంలో సుహృద్యుతం సమంజసం కాదని, అది కలతలకు దారితీస్తుందని ధర్మజుడు భావించాడు. కాని పెదతండ్రి ఆనతిని శిరసావహించి భీమాదులను, ద్రౌపదిని, ధౌమ్యాదులను వెంటబెట్టుకుని బయలుదేరి హస్తినాపురికి చేరాడు. మణిమయ మహాసభను దుర్యోధనుడు చూపగా ధర్మజుడు దర్శించి హర్షించాడు. ఆ తరువాత రారాజు ద్యూతానికి ఆహ్వానించాడు ధర్మరాజును. ద్యూతం వలన కలిగే కీడును పేర్కొని ధర్మరాజు ఆహ్వానాన్ని వారించాడు. శకుని కల్పించుకుని ఆట నేర్చినవారే దానిని నిందిస్తే ఆ కళ ఏమైపోతుందని చమత్కరించి ధర్మజుడు జూదమాడటానికి భయపడితే ఆడవలసిన అవసరం లేదని అధిక్షేపించాడు. ధర్మజుడు ఆ మాటకు నొచ్చుకొన్నాడు. బలవంతంగా జూద మాడించటానికి పిలిచిన తరువాత వెనుకాడటానికి వీలవుతుందా అని అంటూ విధిప్రేరితుడై మాయాద్యూతానికి ఉన్ముఖుడైనాడు. జూదంలో తన పక్షాన శకుని ఆడతాడని, అత ఒడిన ధనరాశులు తాను చెల్లిస్తానని రత్నరాశులు కుప్పలు పోసి దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. ఇతరుల కొరకు జూదం ఆడటం అసమంజసం అని అంటూనే ధర్మరాజు సాగరావర్త సంభవాలైన మణిరాశులను ఒడ్డాడు. సుహృద్యూతం ఆరంభమైంది. భీష్మ, ధృతరాష్ట్ర, విదుర, కృప, ద్రోణాస్వత్భామాదులు సముచితాసనాలలో కూర్చుని జూదాన్ని పరికిస్తున్నారు శకుని మాయావిదుడు. అందువలన పాచికలతో కావలసిన పందాన్ని జయప్రదంగా వేయగలడు. దానితో వరుసగా పందాలు శకుని గెలుచుకుంటున్నాడు. ధర్మరాజు ఓడిపోతున్నాడు. ఆటసాగే కొద్దీ ధర్మరాజుకు పంతం కూడా పెరిగింది. ఒక ఒడ్డుకు సువర్ణ భాండాగారాలు పెట్టి ఓడిపోయాడు. మరొక పందానికి రత్న భాండాగారాలను కోల్పోయాడు. ఇంకొకసారి చతురస్రథ నిధులను, మరొకసారి గుర్రాలను, ఏనుగులను, పరిచారకులను ఇలా క్రమంగా ఉన్న సంపదనంతా, చివరకు రాజ్యాన్ని కూడా మాయాద్యూతంలో చేజార్చుకున్నాడు. విదురుడా కపటద్యూతాన్ని అంతటితో ఆపించు మని ధృతరాష్ట్రుడిని కోరుకున్నాడు. కాని అతడు పుత్రవ్యామోహంతో కిమ్మనకుండా మిన్నకున్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుడిని ఇలా మందలించాడు. అన్యాయంగా శకునిమాయతో పాపమతివై జూదంలో పాండవుల సంపదలను ఇట్లా మోసంతో సంగ్రహించడం న్యాయమా? పాండవులు పరాక్రమాన్ని ప్రకటించి సంపాదించుకున్నారు సంపదను, వీరు మోసం చేసి దోచుకుంటున్నారు అన్నాడు. విదురుడి మాటలు దుర్యోధనునికి కోపం తెప్పించాయి. మావద్దతిని, పరాయివారిని పొగిడే కుత్సిత బుద్ధి నీది. ఓ విదురా, నీవు మా ఇంట్లో విషసర్పమున్నట్లున్నావు. ఇతరుల సంపద సులభోపాయంతో గ్రహించటం రాజనీతి కాదా? అడగకుండానే నీవు మాకు నీతులు చెప్పవచ్చావు. ఇక చాలు, మాటలు కట్టిపెట్టటం మంచిది అని దుర్యోధనుడు విదురుడిని గద్దించాడు. దుర్యోధన,
నిన్ను పాడు చేసేవారి మాటలు విని సంబరపడుతున్నావు. నీకు హితుడైనవాడు ముందుగా కొంత అప్రియంగా ఉన్న తరువాత హితం చేకూర్చే మాటలు చెబుతాడు. హితులు మొహమాటం లేకుండా బలవంతంగానైనా హితవును బోధిస్తారు. నీవిప్పుడు హితులెవరో అహితులెవరో తెలిసికొనలేని స్థితిలో ఉన్నావు అని చెప్పి మాటలాడక మిన్నకున్నాడు విదురుడు. ధనాల నన్నింటినీ ఓటుపోయిన ధర్మరాజును మరొక పందెం ఖాయమని శకుని బలవంత పెట్టాడు. ఆ తరువాత కూడా శకుని అవహేళన చేస్తూ పందాలు ఖాయమనేవాడు. పౌరుషానికి ధర్మరాజు కాస్తుండేవాడు. వరుసగా సహదేవ నకుల పార్థభీములను, చివరకు తనను కూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపైన శకుని ద్రౌపది కూడా నీ ధనమే కదా అని ధర్మరాజుకు జ్ఞాపకం చేశాడు. గతిలేక కులభామను కూడా జూదంలో ఒడ్డి చివరకు ఆమెను కూడా ఓడిపోయాడు. ధర్మజుడు దీనవక్రుడై దిగాలుపడి కూర్చున్నాడు. భీష్మద్రోలకు చెమటలు క్రమ్మాయి. విదురుడు మొగం పక్కకు పెట్టి కంటతడి పెట్టుకున్నాడు. మిగిలిన సదస్యులందరూ ఏకధారగా దున్హకించారు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ సైంధవులు విప్పారిన మొగాలతో ఒకరినొకరు చూచుకుంటూ నవ్వుకున్నారు. సభలో కలకలం బయలుదేరింది. దుర్యోధనుడికి పట్టపగ్గాలు లేవు. పాండవులు తనకు దాసులైన రని పొంగిపోతున్నాడు. ఆ గర్వాతిశయంతో పాంచాలిని దాసీలతో కలిసి తమ ఇళ్లు తుడవటానికి ఆజ్ఞాపించాడు. సభలో సంక్షోభం కలిగింది. గ్రుడ్డిరాజు ఆ గోల విని విషయమేమి టని విదురుడిని అడిగి తెలిసికొన్నాడు. దుర్యోధనుడు తన ఆజ్ఞను నెరవేర్చువచేయటానికి విదురుడిని పోయి ద్రౌపదిని సభకు తీసుకుని రమ్మని కోరాడు. విదురుడందుకు అతడిని మందలించాడు. దుర్యోధనుడు విదురుడిని తూలనాడి ద్రౌపదిని తోడ్కొని రావటానికి ప్రాతికామిని పంపాడు. అతడు ద్రౌపది దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పాడు. ఎన్నడైనా ఇలా తనను తన భార్యను జూదంలో ఓడిపోయిన జూదని ఉంటాడా అని విచారిస్తూ ప్రాతికామిని ఒక ప్రశ్న వేసింది పాంచాలి. అన్నా, ధర్మజుడు ముందుగా తన నోడి ఆ తరువాత నన్నోడాడా? నన్ను ముందుగా ఓడి ఆపై తనను తానోడాడా? ఈ వివరం నీకు తెలిస్తే నాకు తెలియచెప్పుము. నీకు తెలియకపోతే ఆ ధర్మరాజునే అడిగి తెలిసికొని వచ్చి ఉచితమైతే నన్ను తీసుకొనిపో అని నిర్దేశించింది. ప్రాతికామి సభకు వచ్చి ధర్మరాజును ఈ ప్రశ్ననడిగాడు. అతడేమీ సమాధానం ఇవ్వలేక మిన్నకున్నాడు. దుర్యోధనుడు నిండు సభలోనే ఆ సందిగ్ధమైన అర్భాన్ని నిర్ణయించుకొనవచ్చును. పాంచాలిని వేగంగా తీసుకుని రమ్మని ప్రాతికామిని మరలా పంపాడు. ద్రౌపది పరిస్థితుల ప్రాబల్యాన్ని గమనించింది. ఏకవస్త్రగా, అధోనివిగా, అవరణాశ్రుధారాపాతగా సభకు వచ్చి కురువృద్ధుడి సమీపంలో నించున్నది. ద్రౌపది మోము చూడలేక లజ్జితులై దుఃఖయమానమానసులై తలలు వంచియున్న పాండవులను చూచి దుర్యోధనుడు సంతోషించాడు. దుశ్శాసనుడిని పిలిచి నీవు పోయి పెద్దల వద్ద నున్న ద్రౌపదిని ఈవలకు లాక్కుని రమ్మని నియోగించాడు. అతడు ఆమెను సమీపించాడు. భయంతో ద్రౌపది గాంధారి దగ్గరకు పోయింది. దుశ్శాసనుడు ఆమెను వెన్నంటి వెళ్లాడు. ఇంకెక్కడికి పోతావు? నిమగల్లు నిన్నోడారు. రారాజు నిన్ను గెలుచుకొన్నాడు. వెంటనే రా అని గర్జించాడు. నేను రజస్వలను, ఏకవస్త్రను. నన్ను ముట్టకుము. పెద్దలున్న సభకు నేనీ స్థితిలో రాలేను అని దీనంగా పలికింది పాంచాలి. నీవు ఏకవస్త్రవైతేనేమి, వివస్త్రవైతేనేమి, నిన్ను ఎట్లాగైనా తీసుకుని పోతాను అని ఆ దుశ్శాసనుడు బలవంతంగా రాజనుయావకుత స్నానంతో పవిత్రమైన ఆమె శిరోజాలను ఒడిసిపట్టి సభకు ఈడ్చి తెచ్చాడు. కర్ణ, దుర్యోధన, శకుని, సైంధవాది దుష్టకు ఇష్టమైన ఆ నభలో నిలబడి ద్రౌపది వివర్ణవదనంతో ఇట్లా సభికులను ఉద్దేశించి పలికింది. ఓ పురువృత్పులారా, ధర్మరాజు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులలో చిక్కుకున్నా ధర్మమార్గాన్ని మాత్రం వీడని ధన్యుడు. దుర్ధనుడైన ఈ దుశ్శాసనుడు నా నీసభకెందుకు ఈడ్చుకొని తెచ్చాడు? సర్వధర్మ సంవిధులని పేరుగాంచిన కురుముఖ్యులు చూస్తూ ఉండగానే ఈ దుర్మదాంతుడు నన్నిట్లా అవమానిస్తున్నాడు. భరతవంశం నేడు అధర్మంతో అతినింద్యమైపోయింది అని ఆక్రోశిస్తూ అన్యథా శరణం నాస్తి అనే భక్తిభావంతో దద్రౌపది శ్రీకృష్ణుడిని మననులో తలచింది. ద్రౌపది దిన స్థితి చూచి భీముడు ధర్మరాజుపై మండిపడ్డాడు. జూదానికి కారణమైన అతడి చేతుల్ని కాలుస్తానన్నాడు. అర్జునుడు అడ్డం వచ్చి ధర్మరాజు వర్తనంలోని ధర్మనీతిని తెలియపరిచాడు. సభలో వికర్ణుడు లేచి ద్రౌపది అన్యాయ విజిత అని వాదించాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం నభాధర్మమని మనవి చేశాడు. కర్ణుడు అతడిని అధిక్షేపించాడు. అడగకుండానే నీతులు చెప్పే అధిక ప్రసంగానికి పోవద్దని మందలించాడు. ద్రౌపది ధర్మవిజితయే అని సమర్థించాడు. ఒక పతిని దైవంగా భావించి కాపురం చేసే వనితను ఏకవస్త్రేని గౌరవించాలిగాని అనేక వర్షృక అయిన బంధకిని వివస్త్రను చేసిన దోషం లేదని కర్ణుడు వాదించాడు. ఆ మాటలు విని రెచ్చిపోయి దుర్యోధనుడు పాండవుల వస్త్రాలను గ్రహించుమని, పాంచాలిని వివస్త్రను చేయమని దుశ్శాసనుడిని ఆజ్ఞాపించాడు. అతడు అన్నమాటను అక్షరాలా పాటించాడు. అయినా అఖిల జగద్రక్షాదక్షుడైన నారాయణుడి మహిమ వలన ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండింది. దుశ్శాసనుడు లాగిన చీరలు కుప్పలు కుప్పలుగా పర్వతాకారంగా పదినాయి. అతడా మహిమకు సిగ్గుపడ్డాడు. అలసిపోయి ఊరుకొన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపదికి చేసిన అవమానాన్ని భీమసేనుడు చూచి
ప్రతిక్రియ ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉండి కూడా రౌద్రాకారుడై ఇట్లా భయంకర శపథం చేశాడు. కురువృద్ధులు, గురువృద్ధులు, బంధువులు అనేకులు చూస్తూ ఉండగా మదోన్మత్తుడై ద్రౌపది నీ విధంగా చేసిన దుర్మార్గుడైన దుశ్శాసనుడిని యుద్ధంలో లోకాలు భయపడేటట్లు ఉగ్రాకారంతో చంపి అతడి గుండెలలో నుండి వెల్లువికే రక్త ప్రవాహాలను మనసారా రుచి చూస్తాను. అట్లా చేయకపోతే పితృపితామహుల గదికి తప్పినవాడి నవ్వుతాను. భీమశపథం విన్న సభాసదులందరూ సపుత్రకుడైన ధృతరాష్ట్రుడిని నిందించారు. పాంచాలి ప్రశ్నలను పట్టించుకొనని సభను విమర్శించారు. పాంచాలి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ధర్మవిధులకు పుట్టగతులుండవని విదురుడు హెచ్చరించాడు. ఆమె ప్రశ్నకు ధర్మరాజు మాత్రమే తగిన జవాబివ్వగలడని భీష్ముడు మారు పలికాడు. ఇంతలో కర్ణుడు పెచ్చు పెరిగి ద్రౌపదిని చూచి నవ్వుతూ, తరుణి, నీకు 6వ భర్త ఉండటం ఉచితం. జూదంలో ఓడనివాడినిగా చూచి అతడిని ఎన్నుకో అని ఎగతాళి చేశాడు. ఆ మాటలను ఆసరాగా తీసుకుని దుర్యోధనుడు ఆ ఇల్తాలిని తన ఎడమ తొడ మీద కూర్చును మని సైగ చేశాడు. ఆ దారుణమైన దృశ్యం చూచి వాయునందనుడు ఆగ్రహోదగ్రుడై లైకాలరుద్రుడివలే విజృంభించి భయంకర శపథం చేశాడు. రాజ్యసంపద మదంతో కన్ను మిన్ను కానకుండా కోమలిని ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని పిలిచిన దురాత్ముడైన దుర్యోధనుడిని భయంకరమైన రణరంగంలో నా బాహువులతో త్రిప్పే ప్రచండ గదామఘాతాలతో తొడలు విరుగగొట్టి చంపుతాను అని అరుణలోచనాలతో ఆయుధాలుడ వైపు చూపులు సారిస్తూ అన్నగారనుమతి కొరకు ఎదురు చూస్తున్న భీముడిని భీష్మమిత్ర ద్రోణాదులు ఇది కోపానికి సమయం కాదని వారించారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి అంతఃపురంలో ఎన్నో అపశకునాలు గోచరించాయి. గాంధారి విదురుడిని తోడ్కొని ధృతరాష్ట్రుడి దగ్గరకు పోయి జరిగినదంతా చెప్పింది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని పిలిచి కోపించి సకల బాంధవహితం చేసమగట్టి ద్రౌపదిని దగ్గరికి పిలిచి శాంతవచనాలు పలికాడు. ధృతరాష్ట్రుడు వరాన్ని కోరుకోమని అడిగాడు. ఆమె ధర్మరాజు దాస్యవిముక్తిని వరంగా కోరుకున్నది. దానిని కృతిరాజు ప్రసాదించి 2వ వరాన్ని కోరుకోమన్నాడు. భీమాదులు నలుగురును వాయాయుధాదులతో సహా దాస్యవిముక్తులు కావాలని అడిగింది. దానిని ఇచ్చాడు. 3వ వరం వేడుకోమన్నాడు. క్షత్రియ వనితకు 2 వరాలు కోరుకునటం న్యాయం కాబట్టి 3వ వరం కోరుకునన్నది. కోడలి ధర్మనిష్టకు మెచ్చుకుని ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు అతని రాజ్యాన్ని ఇచ్చి ఏలుకో మని ఇంద్రప్రస్థపురానికి పంపాడు. పాండవులు బంగారు రథాలెక్కి తమ రాజధానికి చేరి సుఖంగా ఉన్నారు. అనుద్యూతం ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు హినుడై తండ్రి వద్దకు పోయి ఇట్లా అన్నాడు. ఇకపై ఎంత మేలు చేసినా పాండవులకు మనం హితులం కాగలమా? పాములను తోకలు త్రొక్కి వదిలిపెట్టాం. అవి పగపట్టి కాటేయకమానవు. గాంధీవంతో ఉన్న సవ్యసాచి గదగొన్న భీముడిని ఎదుర్కొనటం సాధ్యమా? కాబట్టి వారలను మరల పిలిపించి అనుద్యూతంలో ఓడించి అడవులకు పంపుదాం అని ధృతరాష్ట్రుని ఒప్పించి ప్రాతికామిని పాండవులను తీసుకుని రావడానికి పంపాడు. ధర్మరాజాదులు మరల హస్తినపురికి వచ్చారు. అనుద్యూతానికి పూనుకొన్నారు. అందులో ఓడినవారు వల్కలాలు కట్టి కందమూలాలు తింటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 12 ఏళ్లు వనవాసం చేసి 13వ ఏడు జనపదంలో అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో ఎవరైనా గుర్తిస్తే మరల 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవానం చేయాలని కట్టడి చేసుకున్నారు. ధర్మరాజు అనుద్యూతంలో శకునిమాయ వలన ఓడిపోయాడు. పాండవులు వనవాసాజ్ఞాతవాసాల దీక్షను గ్రహించారు. కుంతిని విదురుని ఇంట ఉంచారు. సతీసమేతులై పాండవులు అడవులకు బయలుదేరారు. తలవిరబోసుకుని పత్తుల వెంట నడచిపోయే ద్రౌపదిని చూచి కౌరవేంద్రుడి అంతఃపురవనితలందరూ ఏదో చెప్పలేని భయంతో తలలు వంచారు. నా భయంకర గదాదండంతో ఆ దుర్యోధనుని తొడలను ఉగ్రరణంలో విరగకొడతాను. శిరస్సు కాలితో తన్ని అవమానిస్తాను. దుశ్శాసనుడిని వధించి వేడి రక్తం త్రాగుతా నంటూ బుసలు కొడుతూ సాగాడు వాయుపుత్రుడైన భీమసేనుడు. రాబోయే 14వ ఏట జరగబోయే మహాయుద్ధంలో నా గాంధీవం ఈ కరుడు మొదలుగాగల దుర్ధన సంఘాన్ని హతమారుస్తా నని హుంకరిస్తూ అర్జునుడు వెళ్లాడు. మాయాద్యూతంలో మోసం చేసి ఇంత విపత్తుకు మూలమైన శకునిని చంపుతామని భీమార్జున నకుల సహదేవులు శపథం చేశారు. ధృతరాష్ట్రుడి మందిరంలో పట్టపగలే నక్కలు కూసాయి. గ్రహణకాలం కాకుండానే సూర్యుడిని రాహువు పట్టాడు. భూమి కంపించింది. నారదుడు వింట నాట్యం చేస్తూ 14వ ఏట భారత యుద్ధం జరుగుతుంది. భీమార్జున పరాక్రమాల వలన పాండవులు జయిస్తారు అని ప్రకటించాడు. ఇది సభాపర్వ కథాసారం.